హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూరియస్ కళ్యాణ్. సో ఇప్పుడు వచ్చేసి మనం బెంగళూరులో ఉన్నాము. సో బెంగళూరులో మనం నీలాద్రి నగర్ ఫేజ్ 1 అనమాట, ఎలక్ట్రానిక్ సిటీలో ఉంటున్నాం. సో ఇక్కడ మనకి ఫ్లాట్ కాస్ట్ ఎలా ఉన్నాయి. సో ఇది ఒక ఫ్లాట్ అనమాట, ఇది రీసెంట్లీ ఇనాగరేటెడ్ ఫ్లాట్ విత్ 5 floors. ఇప్పుడు మనం వచ్చేసి 202లో ఉంటున్నాము. సో ఈ ఫ్లాట్ ఎలా ఉందో నేనైతే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో నాతో పాటు వచ్చేసాయి. సో ఇది ఎంట్రన్స్, మనకి స్టెప్స్ పై నుంచి వచ్చిన ఆర్ లిఫ్ట్ పట్టుకొని వచ్చిన ఈ ఫేసింగ్లోకి వస్తామన్నమాట. సో మనకి ఈ ఫ్లోర్లో వచ్చేసి 4 ఫ్లాట్స్ ఉన్నాయి. సో మనం వచ్చి చూసుకున్నట్టయితే లెఫ్ట్లో 201 ఉంటే స్ట్రైట్ ఆపోజిట్లో మనకి లిఫ్ట్కి 202, 203 ఉంటాయి, అండ్ రైట్లో 204 ఉంది. సో ఎంట్రన్స్లోనే మా వాళ్ళు బాలాజీ పిక్ అయితే పెట్టుకున్నారనమాట. సో దట్ వెళ్ళే ముందు వచ్చేటప్పుడు కూడా చూసుకొని పాదాలకు దండం పెట్టుకొని రావచ్చు అని. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మన ఫుట్వేర్ కూడా ఇక్కడే పెడుతున్నాం. సో దేవుడి ముందు ఫుట్వేర్ ఏంటి అని అనకండి, ఫుట్వేర్ దగ్గర మనం దేవుడిని పెట్టలేదు, దేవుడి దగ్గర ఫుట్వేర్ని పెట్టలేదు, అలా కుదిరిని అంతే. మనం బయట పెట్టుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఇది 1 BHK, బట్ ఇది ఫుల్లీ ఫర్నిష్డ్ అనమాట. ఇంట్లో ఉన్న సామాన్ అన్నీ కూడా మనకి ఓనరే ఇచ్చారు. సో దీనికి కాస్ట్ ఎంత ఉంటుందో మొత్తం వీడియో చూసిన తర్వాత పర్ మంత్ రెంట్ ఎంత ఉండొచ్చో మీరు గెస్ట్ చేసి అయితే కింద కామెంట్ చేయండి. సో మనం చూసుకున్నట్టయితే ఈ టేబుల్ అండ్ ఈ చైర్ మనకు వర్క్ చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది. మోస్ట్లీ హాల్లోనే మనం ఉంటాము. CGI అండ్ విప్రో చూసారా, పక్కన ఉన్నాయి. వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కూడా CGI అండ్ విప్రోలో చేస్తున్నారు, అండ్ వాళ్ళు చాలా బాగా సెటప్ చేసుకున్నారు హోమ్ని అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. మొత్తం హోమ్లీ వైబ్స్ అయితే వస్తున్నాయి. సో ఇక్కడ మనకి ఒక చిన్న టీపాయ్ అండ్ అలాగే సోఫా అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి వాల్కి స్ట్రైట్ ఆపోజిట్ టు ద సోఫా మనకు ఒక చిన్న స్మార్ట్ టీవీ అయితే ఇచ్చారనమాట. సో ఈ స్మార్ట్ టీవీలో మనం యూట్యూబ్ ప్లే చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి పక్కనే వైఫై రౌటర్ కూడా ఇచ్చారనమాట. సో మనకి వైఫైతో కూడా ఇల్లు దొరకడం అనేది నిజంగా కొంచెం మనకి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో వైఫై ప్రైస్ మనమే కట్టుకోవాలి, కరెంట్ బిల్ కూడా మనమే కట్టుకోవాలి. సో ఇదనమాట ఓవరాల్ లివింగ్ రూమ్ టూర్. సో ఇక్కడ ఒక సింక్ కూడా ఇచ్చారనమాట మనకి. సో ఈ డోర్ ఓపెన్ చేస్తే మనకి బాల్కనీ ఉంటుంది. సో బాల్కనీ కూడా మనకి ఒక 3-4 feet బాల్కనీ, ఐ థింక్ 3 feet అనుకుంటా, ఆర్ 4 feet, ఐ డోంట్ నో. సో ఇంత స్పేషియస్ బాల్కనీ అనిపించింది అనమాట. కొంచెం చూసుకున్నట్టయితే బయట మనకి ఇట్లా ఉంటుంది వ్యూ. సో ఆపోజిట్లో అన్నీ కూడా మనకి అపార్ట్మెంట్సే ఉన్నాయి. మన వాళ్ళు అన్ని మొక్కలతో నింపేశారనమాట. అంత ప్రకృతి ప్రేమికుల్లా కనబడుతున్నారు. చిన్న చిన్న మొక్కలే కాదు, పెద్ద పెద్ద మొక్కలు అన్నీ ఎక్కడ పెడితే అక్కడైతే అరేంజ్ చేయడం జరిగింది. సో ఇది 1 BHK కాబట్టి ఎప్పుడైనా ఫ్రెండ్స్ వచ్చినా లేకపోతే గెస్ట్లు వచ్చినా ఉంటుంది అనేసి ఎక్స్ట్రా ఒక బెడ్ అండ్ దానిపైన మ్యాట్రెస్ అయితే మేమే పెట్టుకున్నాము. సో ఇదైతే ఓనర్ ఇచ్చింది కాదు, ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్లాట్. సో ఇక్కడ మనం వచ్చి చూసుకున్నట్టయితే కామన్ వాష్రూమ్ అక్కడ ఉంది, ఆపోజిట్లో మనకి కిచెన్ వచ్చింది అనమాట. సో ఆ లెఫ్ట్లో ఉన్నది మనకి బెడ్రూమ్. సో ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ ఇచ్చారు, అండ్ ఫ్రిడ్జ్తో పాటు మనం చూసుకున్నట్టయితే మనకి మైక్రో ఓవెన్ అండ్ ప్యూరిఫైయర్ కూడా వచ్చాయి. సో మన వాళ్ళు చూసారు కదా, కిచెన్లో కూడా మొక్కలు పెట్టేశారు, ఇంక పూర్తిగా చెప్పక్కర్లేదు. సో ఇంట్లో ఇలా గ్రీనరీగా మొక్కలు అవి ఉంటే మనకు ఒక హోమ్లీ ఫీలింగ్ వస్తుంది. సో ఐ డూ రికమెండ్, ఇన్ కేస్ మనం ఎవరు చెప్పడానికి, బట్ మీరు ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. సో మన హౌస్ మేట్ వచ్చేసి జిమ్మర్ అనమాట. సో కొంచెం ఫిట్నెస్ అండ్ హెల్త్ కాన్షియస్, అందుకే ఎగ్స్ పెట్టుకున్నాడు. అండ్ ఇక్కడ మనకు వచ్చి చూసుకున్నట్టయితే గ్యాస్ స్టవ్ కూడా వీళ్ళు తూర్పు వైపు పెట్టారనుకుంటా, మేబీ వాస్తు వైపు, ఐ డోంట్ నో, బట్ ఐఎమ్ జస్ట్ గెస్సింగ్. అండ్ ప్యూరిఫైయర్ కూడా ఇది మనకి హౌస్ వాళ్ళు ఇచ్చిందే. అండ్ ఇదొక స్మాల్ కిచెన్ టూర్, ఎందుకంటే అన్నీ ఉన్నాయి, కాకపోతే మనకి ఇక్కడ కబోర్డ్స్ సరిగ్గా లేవు. సో దట్ అన్నీ అక్కడ సెల్ఫ్ మీద డెవెల్ అవుతున్నాయి. ఇంకా మనకి ఎక్కువ కబోర్డ్స్ ఇచ్చి ఉంటే బాగుండేది. నేనైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా కానీ బెంగళూరు ఇలా ఇల్లు అందరూ పెట్టుకొని సెటిల్ అయిపోతుంటే నాకు కొంచెం టెన్షన్ వస్తుంది అనమాట. ఎందుకంటే మనం కూడా రేపు ఎప్పుడోకప్పుడు ఇటు సైడ్ రావాల్సిందే, ఇలా ఇల్లు సెటప్ చేయాల్సిందే, వంటలు వండుకోవాల్సిందే, బ్యాచిలర్ బతుక్కి ఇంకా గుడ్ బై చెప్పి ఎప్పుడైనా మరి మ్యారేజ్ చేసుకోవాల్సిందే కదా. అలాంటి టైంలో వచ్చినప్పుడు బాబో ఇవన్నీ సెటప్ చేసి ఇల్లు వంట వార్పు చాలా భయం వేస్తుంది ఒక్కోసారి తలుచుకుంటుంటే. అంటే ఎన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను చెప్పండి మీరు కూడా. అలా ఇంటి దగ్గర ఉన్న చిరాకు వస్తుంది ఆఫ్ కోర్స్. సో ఇప్పుడు వచ్చేసి మనం బెడ్రూమ్ టూర్ చూద్దాము. సో ఇది జస్ట్ లైక్ వాష్రూమ్ అనమాట, ఎక్కువ పట్టించుకోకండి. సో బెడ్రూమ్ కూడా ఎక్కువ పట్టించుకోకండి, ఎందుకంటే
చాలా అంటే రీసెంట్‌గానే మూవ్ అయిన ఫ్లాట్. వీళ్ళు ఇంకా పాపం ఏం సర్దుకోలేదు. నేను ఇంకా చెప్పబెట్టకుండా ఇలాంటి ప్లాన్ చేశాననమాట. యూట్యూబర్ కాబట్టి ఐ వాంట్ టు టేక్ వన్ వీడియో అని చెప్పాను. సో, ఇంకా ఎలా ఉన్నది అలా నీకు నచ్చితే తీసుకో అని వదిలేసారనమాట. అంటే ఇంక మరి మనం ఏం చెప్పలేము. కంప్లెయింట్ చేయలేము ఏంటి ఇలా ఉందనేసి. బట్ యాహ్! ఇట్స్ ఓకే. దే విల్ సెటిల్ వెల్ సూన్. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకా మంచిగా వీడియో తీద్దాం. సో, ఇదొచ్చేసి మనకి మంచి వెంటిలేషన్ ఉందనమాట హౌస్. అటు సైడ్ ఒక కిటికీ వచ్చింది. ఇటు సైడ్ ఒక విండో వచ్చింది. హే! ఫైనల్లీ ఇట్స్ ఎ స్మాల్ హోమ్ టూర్. సో, ఇందులో పెద్దగా ఏం లేదు. బట్ యాజ్ ఐ సెడ్ లైక్ మీరు గెస్ట్ చేశారో లేదో తెలీదు. బట్ ఎగ్జాక్ట్‌గా వచ్చేసి ఫ్లాట్ రేట్ మనకి 18,000 పడుతుందనమాట పర్ మంత్‌కి. సో, 18,000 అనేది ఐ ఫెల్ట్ లైక్ రీజనబుల్ బికాస్ ఇట్స్ న్యూ ఫ్లాట్ కదా. సో, అన్నీ బాగున్నాయి. వై నాట్ 18 ఇచ్చినా తప్పలేదు అనిపించింది. ఫైనల్‌గా మనం హ్యాపీగా ఉండాలి ఎక్కడున్నా. ఎందుకంటే ఇల్లు బాగుంటేనే మనం బాగుంటాము. బయటికి వెళ్ళి తిరిగి బెంగుళూరులో ఈ ట్రాఫిక్‌లో చచ్చే కన్నా ప్రశాంతంగా ఇంట్లో ఉండడం మంచిది నన్ను అడిగితే. సో, ఈ ప్రైస్ రేంజ్‌కి ఈ అపార్ట్మెంట్‌లో స్టే చేయడం వర్తా? లేకపోతే చాలా ఎక్కువ పే చేస్తున్నామా? అనేది మీరైతే కింద కామెంట్స్‌లో చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో మేక్ ష్యూర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.